హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? సో ఈ వచనం కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. దేవుడైన యేసు ప్రభువారు మనకు చెప్తున్నారు. ఆకాశ పక్షులు అలాగే జంతువులు చాలా ఉంటాయి. సో అవేవి కూడా అవి జనరల్‌గా మనుషుల్లాగా అవేమి చేయవు. సో అవి మామూలుగా హంటింగ్ చేస్తాయి యానిమల్స్ అయితే. కానీ కొన్ని పక్షులైతే ఇంకా అవి హంటింగ్ చేసేవి కూడా ఉండవు. అలాంటి హంటింగ్ చేయలేని బర్డ్స్‌కి కూడా దేవుడైన యేసు ప్రభువారు ఆహారం అనేది సిద్ధపరుస్తూనే ఉన్నారు అని ఇక్కడ మనకు తెలియపరుస్తుంది. సో మనం చూసుకుంటే దాంట్లో కంటే మనము ఎంతో శ్రేష్టమైన వాళ్ళము. సో దేవుడైన యేసు ప్రభువారు ఆ జంతువుల కోసమే కేర్ చేస్తున్నారు. అలాంటిది మన కోసం కేర్ చేయరా? మనము ఆదికాండం మొదట్లో చూసుకుంటే జంతువులన్నిటిపైన కూడా మనకు అధికారం ఇచ్చారని దేవుడైన యేసు ప్రభువారు చెప్తున్నారు. అంటే జంతువులన్నిటిపైన కూడా ఒక టైర్ అబోవ్ ఉంటాం మనం. అంటే టైర్స్ అబోవ్‌లో ఉంటాం కాబట్టి మనము ఖచ్చితంగా చాలా శ్రేష్టమైన వాళ్ళం. దేవుడైన యేసు ప్రభువారికి మనము ఎంతో శ్రేష్టమైన వాళ్ళము జంతువుల కంటే కూడా. సో అలాంటి దేవుడైన యేసు ప్రభువారు జంతువుల కోసమే కేర్ చేసినప్పుడు మన కోసం ఆబ్వియస్‌గా కేర్ చేస్తారు. ఇందులో మనం డౌట్ పడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. దేవుడైన యేసు ప్రభువారు ఖచ్చితంగా మనకు అన్నీ సమకూరుస్తారు అండ్ మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు కూడా. సో దీనిలో మనం సందేహపడడానికంటూ ఏమీ లేదు. సో ఈ సింపుల్‌ది మనం గుర్తుపెట్టుకొని ఆయనను ఎప్పుడూ సందేహించక ఆయన ఉన్నాడా లేదా అని ఎగ్జిస్టెన్స్ క్వెషన్స్ అట్లాంటివి ఏమి వేయకుండా మనము సింపుల్‌గా ఆయన పైన విశ్వాసం కలిగి ఉండి ఆయన మనకు ఆశీర్వాదం ఇస్తారు, మనల్ని గొప్ప చేస్తారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ మనం ఎప్పుడు ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ముందుకు సాగాలి. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. మనం రోజు ఆయనతో సమయం గడుపుతూ అలాగే రోజు ఆయన కృతజ్ఞతాస్తులు తెలియపరుస్తూ ముందుకు సాగితే మనము హ్యాపీగా ఈ భూమిపైన జీవించవచ్చు. అలాగే అంచెలంచెలుగా ఎదుగుతూ మనం ముందుకు సాగవచ్చు కూడా. సో ఇది మనం తప్పక గుర్తుపెట్టుకొని రోజు ఇలాగే చేద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, మీరు ఆకాశ పక్షులను అలాగే జంతువులను కూడా మీరు ఎంతగానో కేర్ చేస్తున్నారని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మీరు వాటి కోసమే కేర్ చేసినప్పుడు తప్పక మా కోసం కేర్ చేస్తారు. ఎందుకంటే మీరు మమ్మల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నారు, మీరు మమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తున్నారని కూడా తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఇది మేము గుర్తుపెట్టుకొని తప్పక మేము మీ కృతజ్ఞతాస్తులు తెలియపరుస్తూ మీరు మాకు ఆశీర్వాదం ఇస్తున్నారనే విషయాన్ని మేము గుర్తుపెట్టుకుంటూ మేము మిమ్మల్ని ఎప్పుడు దూషించకుండా, మేము ఎప్పుడు మిమ్మల్ని నిందించకుండా మీ కృతజ్ఞతాస్తులు తెలియపరుస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. మాకు ఆ స్వభావాన్ని మంచి బుద్ధిని దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.